రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ వివేక్ నగర్ శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో సుందరకాండ పారాయణ సప్తాహం అద్యంతం కన్నుల పండుగగా సాగింది. పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సుందరకాండ పారాయణం వింటూ పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాట్లాడుతూ జిల్లెలగూడ శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుందరకాండ పారాయణం విని తమ కష్టాల నుండి బయటపడి సమస్త శుభాలు కలుగుతాయని సూచించారు. జై శ్రీరామ్. ఆపదామ భర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మన జిల్లెలగూడలో వెలిసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు నుంచి 7 రోజుల సప్తాహంగా సుందరాకాండ పారాయణము భక్తులచే శ్రీ సదాశివసారి శివరావు గారి ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఇదంతా కూడా లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఇంకా అందరూ కూడా పాల్గొని ఈ సప్తాహంలో పాల్గొన్న వారికి ఉన్నటువంటి ఈతి బాధలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోవాలని, సమస్త శుభాలు చేకూరాలని, ఈ యొక్క సుందరాకాండ ఎవరైతే వింటారో, ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే చదువుతారో వారంతా సమస్త శుభాలు చేకూరాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అందరూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి జయప్రదం చేయాల్సిందిగా మా ఆలయ కమిటీ తరఫున, ఆచార్యుల తరఫున, సదాశివరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా మా యొక్క మన జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ అలానే ఆలయ పాలకవర్గం వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సుందరాకాండ పారాయణ సప్తాహం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ముదావహము. రామాయణంలో అన్ని కాండాలలో కూడా సుందరకాండ చాలా ప్రత్యేకమైనది, చాలా విశిష్టమైనది, క్షిప్ర ఫలాన్నిస్తుంది. మనం కోరిన కోరికలన్నీ కూడా సిద్ధించడానికి సుందరాకాండను మించిన గ్రంథము లేనేలేదు. పెద్దలందరూ కూడా నిత్యపారాయణ గ్రంథంగా దీన్ని వాడుతారు, ఉపయోగిస్తూ ఉంటుంటారు. సాయి అంటే సౌఖ్యము కలుగు